భారతదేశంలో సంక్షేమం అనగానే మనకి తమిళనాడు గుర్తొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సంక్షేమ పథకాలకి తమిళనాడు దేశానికి ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా అన్నాదురై కావచ్చు, లేకపోతే కామరాజ్ నాడార్, ఎంజీఆర్, కరుణానిధి, ప్రతి ప్రభుత్వం కూడా తమిళనాడులో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు సంక్షేమ పథకాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. భారతదేశానికి ఇప్పుడు ఆదర్శంగా ఉన్న మిడ్ డే మీల్ స్కీమ్ మొట్టమొదట కామరాజ్ నాడార్ తమిళనాడులో ప్రారంభించారు. అదేవిధంగా ₹1 కేజీ బియ్యం స్కీమ్ కూడా ఫస్ట్ తమిళనాడులో స్టార్ట్ అయింది. చాలా స్కీమ్స్ తమిళనాడులో ఉచితంగా టీవీ సెట్లు ఇవ్వటం, ఆడపిల్లలకి సైకిళ్ళు ఇవ్వటం, ల్యాప్టాప్లు ఇవ్వటం స్టూడెంట్స్కి, ఇట్లాంటివి కూడా తమిళనాడులో స్టార్ట్ అయ్యాయి. అంతెందుకు సంక్రాంతి పండగకి పొంగల్ రాగానే మొత్తం ఒక కిట్ ఇచ్చేస్తారనమాట. పొంగల్కి భోజనానికి సరిపడా, ఆ రోజు పండగకి సరిపడా కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చేస్తారనమాట. ఇట్లా తమిళనాడు ప్రభుత్వం అంటే సంక్షేమానికి ఒక ఆదర్శం. కొంతవరకు దాన్ని పాపులిజం అని కూడా అంటుంటారు. అయితే తమిళనాడులో 3 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగాయి. అప్పుడు కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ మక్కల్ నిధి మేయం ఒక మాట చెప్పారు వాళ్ళ మేనిఫెస్టోలో. మహిళలు గృహాల్లో చేసే శ్రమకి ఎక్కడా విలువ కట్టట్లేదు, లెక్కలు వేయట్లేదు. కానీ దాన్ని గనక లెక్కలు వేస్తే అది మనం ఇచ్చే డబ్బులకి వాళ్ళకి మనం తిరిగి ఇచ్చే రెస్పెక్ట్ ఏ మూలకి రాదు. వాళ్ళ శ్రమకి ఎంతో కొంత మూల్యం కడతాము మాకు వచ్చిన తర్వాత అని చెప్పి చాలా డిబేట్స్ జరిగాయి. అంటే మహిళలు ఇంట్లో చేసే పనికి ₹2,000 ఇవ్వాలా, ₹2,500 అంటే మనం అమూల్యమైన పనులే. కాకపోతే మహిళలకు కూడా ఒక పెన్షన్ లాగా, అలవెన్స్ లాగా ప్రతి మంత్ ఇవ్వాలి అని చెప్పి ఆ పొలిటికల్ పార్టీ అప్పుడు వాళ్ళ మొత్తం డిబేట్స్లోకి తీసుకొచ్చింది, మేనిఫెస్టోలో తీసుకొచ్చింది, అన్నీ తీసుకొచ్చింది. అయితే ఆ పార్టీ గెలవలేదు. అయితే దాంతోపాటు తమిళనాడులో ప్రస్తుతం ఉన్న డిఎంకే పార్టీ, మనకు తెలుసు స్టాలిన్ గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ అని చెప్పి చాలా సంక్షేమ పథకాలు తీసుకొస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పి ప్రైమరీ స్కూల్స్ 5th క్లాస్ వరకు వెళ్ళే పిల్లలకి దాదాపు 30,000 ప్రైమరీ స్కూల్స్ 18 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారంట. దీనివల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళటం ఎక్కువ మంది అటెండెన్స్ అవుతున్నారు. తర్వాత పౌష్టికాహారం వాళ్ళకి అందుతుంది. దాంతోపాటు డ్రాప్అవుట్స్ కూడా తగ్గుతున్నాయి. సో బ్రేక్ఫాస్ట్ కూడా అందియటం వల్ల ఇన్ని లాభాలు. దాంతోపాటు న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. దీనిలో కూడా వాళ్ళు ఎన్షూర్ చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా సరే కానీ పిల్లలకి ఇంత లాభం చేరాలని. దాంతోపాటు రెండో అంశం, ఈ మధ్య కాలంలో తమిళనాడులో, కర్ణాటకలో కొన్ని రాష్ట్రాల్లో ఉమెన్కి, మహిళలకి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్లో, గవర్నమెంట్ బస్సులో వాళ్ళు ఏ విధమైన ఫేర్ కట్టక్కల, ఏ విధమైన బస్ ఛార్జీలు కట్టక్కల, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తిరగొచ్చు అనమాట. సో దీనివల్ల లాభం ఏంటంటే మహిళలు అప్పటి వరకు కూడా ఇళ్ళకే పరిమితం. వాళ్ళకి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా వాళ్ళ ఎకనామికల్గా ఇంకోళ్ళపైన ఆధారపడాల్సిన పరిస్థితి. అది కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా చేస్తాయి. ఇది కూడా ఒక అద్భుతమైన అంశమే. అయితే ఈ మధ్య అంటే గత వారం తమిళనాడు ప్రభుత్వం ఇంకొక అద్భుతమైన స్కీమ్ ఒకటి లాంచ్ చేసింది. అది సెప్టెంబర్ 15 నుంచి అఫీషియల్గా, అంటే ఆ రోజు అప్పటి నుంచి అన్నాదురై గారి బర్త్ యానివర్సరీ, అప్పటి నుంచి అది అమల్లోకి వస్తుంది అనమాట. మగళీర్ ఉరిమై తోగై అనే స్కీమ్ అనమాట. మగళీర్ ఉరిమై తోగై అంటే ఉమెన్స్ రైట్ టు అసిస్టెన్స్. దీనికి 7,000 కోట్లు తమిళనాడు ఈ బడ్జెట్లో ప్రకటించింది. ఒక మహిళకి, ఒక హౌస్ హోల్డ్లో ఒక మహిళకి ₹1,000 ఇస్తారంట. దానికి సంబంధించిన మోడాలిటీస్ అంటే మహిళలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తారు ₹1,000. ఈ స్కీమ్కి సంబంధించిన మోడాలిటీస్, దీనికి సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫార్ములేట్ చేయబోతున్నారు. కాకపోతే ఇటువంటి స్కీమ్ భారతదేశంలో ఇట్లా మహిళలకి, గృహాల్లో ఉండే మహిళలకి ₹1,000 ఇవ్వటం అనేది ఫస్ట్ టైం భారతదేశంలో ఇటువంటి స్కీమ్ ఒక ప్రభుత్వం ఇంత లార్జ్ స్కేల్ అనౌన్స్ చేయటం అనమాట. ఇది కొంత ఆదర్శం అని చెప్పొచ్చు. దాంతోపాటు మహిళ చేతికి ₹1,000 వెళ్తే వాళ్ళు దేనికి ఖర్చు పెడతారు ఒకసారి ఆలోచించండి. పిల్లలకి భోజనానికో, స్కూల్ ఫీజుకో, పుస్తకాలు కొనియటానికో ఖర్చు పెడతారు. అదే ఆ ఇంట్లో మగవాళ్ళ చేతికి డబ్బులు వెళ్తే వాళ్ళు ఇంకొక దానికి ఖర్చు పెట్టే ఆస్కారం ఉంది. కానీ మహిళలు మాత్రం నిజంగా ₹1,000 ఇస్తే దానివల్ల మల్టిప్లిసిటీ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. అయితే కొంతమంది అంటారు ఉచితంగా డబ్బులు ఇవ్వడం కరెక్టేనా, ఇది హెలికాప్టర్ మనీ కదా అని చెప్పి, అంటే ఉచితంగా ఏది ఇవ్వకూడదు అని చెప్పి. ఖచ్చితంగా ఉచితంగా ఏది ఇవ్వకూడదు. కానీ మహిళలకి కొన్ని వల్నరబుల్ సెక్షన్స్కి ₹1,000 అనేది ఈ రోజుల్లో చాలా చిన్న అలవెన్స్ అనమాట. దీనివల్ల కనీసం ఆకలితో పిల్లలు పడుకోకుండా, ఆ మహిళ పడుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇటువంటివి కొంతవరకు మనం ఎంకరేజ్ చేసిన స్టేట్ బడ్జెట్ మీద ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా భవిష్యత్తులో పాపులిజంకి వెళ్ళిపోయి మిగతా రాష్ట్రాలు కూడా ఎలక్షన్ టైంలో ఇటువంటి ప్రామిసులు చేస్తే ఓట్ బ్యాంక్ కోసం, అది కూడా ఆ రాష్ట్రాల డెఫిసిట్ బడ్జెట్, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాం
చాలా స్కీమ్స్ వల్ల బడ్జెట్ ఎంత, ఈ మీద క్యాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది ఏపీ మీద, ఆంధ్రప్రదేశ్ మీద. సో అప్పుల భారం ఎంత ఉంది అని చెప్పి. సో ప్రతిదాన్ని అంటే పులిని చూసి నక్క వార్త పెట్టుకున్నట్టు కాకుండా పొలిటికల్ పార్టీస్ ఒకదానికి ఒకటి పోటీ పడకుండా నిజంగా కాఫర్ అంటే మన స్టేట్ బడ్జెట్ సపోర్ట్ చేస్తే కనుక మహిళలకు ఇలాంటి పథకాలు తీసుకురావడంలో తప్పేమీ లేదు.